పొత్తులో భాగంగా ఎన్నికలకు ముందే నలుగురు ముఖ్య నేతలు కలిసికట్టుగా పనిచేయడం విజయానికి శుభసూచకం అన్నారు టీడీపీ నేత రామానాయుడు. లోకేష్ పాదయాత్రతో జనంలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారని, తాము అధికారంలోకి రాగానే అన్ని పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇవ్వడం సంతోషం అంటున్న టీడీపీ సీనియర్ నేత రామానాయుడుతో మా ప్రతినిధి తిలక్ ఫేస్ టు ఫేస్. జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయంతో ముందుకు నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే రామానాయుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? సార్, ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఏదైతే ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, మరి లోకేష్ గారు, ఒక నలుగురు ఎవరైతే నాయకులు కలయికతో జరుగుతున్నటువంటి సభ వైపు 5 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఒక ఎన్నికల శంఖారావం సభగా ఇది ప్రారంభమవుతూ ఉంది. ఈ సభ ద్వారా ఏదైతే గత 4.5 సంవత్సరాలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగెత్తిపోయినటువంటి ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక భరోసా, ఒక భద్రత ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క సైకో పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేసేటువంటి విధంగా మెసేజ్ ఈ సభ ద్వారా ఇవ్వబడుతుంది. అన్ని పార్టీలు ఉభయ గోదావరి జిల్లాల మీదే దృష్టి పెడుతున్నాయి. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయంతో ముందుకు వెళ్లి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పేసి నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో తిలక్, బీఆర్కే న్యూస్, పోలేపల్లి గ్రామం నుంచి.